హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆల్రెడీ నేను లాస్ట్ డే అనుకుంటండి. అంటే నిన్న పెట్టలేదు, సాటర్డే అనుకుంటా. రోజ్ గార్డెన్ వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ పట్టండి ఇది. ఇది ఎక్కడికంటే పైకార బోటింగ్కి వెళ్తున్నాం మేము. పైకార బోటింగ్, పైకార వాటర్ ఫాల్స్ మధ్యలో పైకార డ్యామ్ కూడా ఉంటుందండి, కానీ పైకార డ్యామ్ దగ్గరికి వెళ్ళలేదు. పైకార బోటింగ్కి వెళ్ళాం ఫస్ట్. పైకార బోటింగ్ నుంచి తర్వాత అటు నుంచి అటు వెళ్ళాము. ఇక్కడేమి షూటింగ్ పాయింట్ అండి. షూటింగ్ పాయింట్ కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను. మేము అది రిటర్న్లో వచ్చినప్పుడు వెళ్ళామండి షూటింగ్ పాయింట్కి. ఇప్పుడు వెళ్ళలేదు, జస్ట్ అక్కడ మామూలు వీడియో క్యాప్చర్ చేశాను. చాలా క్రౌడ్ ఉందండి. చూడండి ఎంత బాగా ఎలా కనిపిస్తుందో. పైకి వెళ్తే మనకి మంచి వ్యూ కనిపిస్తుంది. మొత్తం చుట్టూ మొత్తం ట్రీస్ అన్నీ మంచిగా కనిపిస్తుందండి. పైన్ ఫారెస్ట్ అన్నీ మంచిగా అక్కడి నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది పైకి ఎక్కి చూస్తే. కానీ నాకు నడుస్తుంటే కొంచెం కాళ్ళు నొప్పులు మాత్రం బాగా పెడతాయండి. ఇక్కడ ఇవన్నీ సైడ్ అంతా తినడానికైనా ఫ్రెష్ ఫ్రూట్స్, స్నాక్స్ ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి తినడానికి. ఇంకా లోపల కూడా ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. టిఫిన్స్ అయినా ఏవైనా సరే లోపల కూడా ఉంటుంది, అది కూడా తినొచ్చు ఎవరైనా. దీని గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషను. ఇప్పుడైతే పైకార బోటింగ్కి వెళ్తున్నాం మేమైతే. దారిలో ఇలా మంచిగా వ్యూ ఉందని క్యాప్చర్ చేశాను అలాగా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది పైకార చెప్పాను కదండి డ్యామ్ అని. పైకార డ్యామ్ అండి. అక్కడ ట్రాఫిక్ ఉండడం మాకు కాసేపు ఆపారు, ఒక 5 మినిట్స్ అంత టైం అలా ఉంటే అప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. ఆ హోల్స్ నుంచి అనుకుంటా వాటర్ ఇక్కడ బయటకు కూడా వచ్చేసింది కొంచెం వాటరు. అక్కడ కూడా కిందన కూడా ఒక వాటర్ ఉందండి, చూపిస్తాను చూడండి. అదిగోండి అదండి వాటర్ వచ్చేసింది రోడ్డు మీద కూడా కొంచెం. తర్వాత నేను జూమ్ చేసి చూపిస్తానండి కనిపిస్తప్పుడు. మీకు క్లారిటీ కనిపించదు, కనిపిస్తుందో లేదో చూడండి. 3 కార్నర్స్లా ఉంది, 3 పాయింట్స్లో అలా వాటర్ వస్తుంటుంది చూడండి. కొంచెం జూమ్ చేశాను, ఇంకా కొంచెం కార్ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది మీకు. చూడండి చిన్న ఒకటి కనిపిస్తుంది కదా, అలా 3 ఉన్నాయండి. ఇది డ్యామ్ అంట, పైకార డ్యామ్ ఇది. ఎందుకండి ఇప్పుడు కనిపిస్తుంది కదా నీట్గా, ఇది పైకార డ్యామ్ అనమాట. కానీ పైకార డ్యాము, పైకార బోటింగ్, వాటర్ ఫాల్స్ అన్నీ ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నట్టు ఉందండి. ఇక్కడ చాలా బాగుంది పైకార. అక్కడ బోటింగ్ కూడా వాటర్ మాత్రం చాలా నీట్గా ఉందండి. మనం ఆ బోటింగ్ చేసినప్పుడు మంచి 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 స్మెల్ అనేది వచ్చింది. ఆ నేచర్ చెట్లు ఉంటాయి కదా చుట్టుపక్కల, మంచిగా అనిపించింది. అసలు ఏం బ్యాడ్ స్మెల్లే లేదు అక్కడ. చాలా మంచిగా ఉంది, వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉంది. ఇదంతా మధ్యలో అండి, ఇది ట్రాఫిక్ ఉంది ఎక్కువ. అలా స్లోగా అలా వెళ్ళాము. ట్రాఫిక్ లేకపోతే కొంచెం మేము తొందరగానే చూసేద్దామండి, అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసేద్దాము. కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. చూడండి కనిపిస్తుంది కదండి పైకార బోటింగ్ది వాటర్. చాలా క్లీన్గా ఉంది వాటర్ మాత్రం. అన్నీ ఉన్నాయండి, స్పీడ్ బోటు, జెట్ బోటు, అన్ని బోటింగ్లు ఉన్నాయి. కానీ మేము ఆల్రెడీ ఇక్కడ కోయంబత్తూర్లో ఉక్కడం లేక్ మేము ఆల్రెడీ బోటింగ్ చేసామనేసి మన ఆ బోటింగ్కి వెళ్ళలేదు మేము. స్పీడ్ బోటింగ్కి వెళ్ళలేదు, జెట్ది వెళ్ళలేదు. షేరింగ్ ఉంటుంది కదా, 8 మెంబర్స్ 10 మెంబర్స్ అలాగా, అలా షేర్ చేసుకునేది వెళ్ళాము. అలా అయితే మనం మొత్తం మంచిగా చూడవచ్చు, స్లోగా వెళ్తుంది, వ్యూని మంచిగా మనం ఫీల్ అవ్వచ్చు ఆ నేచర్ని. అందుకని చెప్పేసి మేము ఆ బోటింగ్ చూజ్ చేసుకున్నాము 10 మెంబర్స్ది. లక్కీగా ఏంటంటే మేము వెళ్ళేసరికి ఒక 8 మెంబర్స్ అయిపోయారు. అంటే మనం షేరింగ్ చేసుకుంటే మనీ తగ్గిద్దండి. మేమేంటంటే మేమిద్దరం కాకపోతే మాకు 1300 అంత అవుతుంది అని ఉంది అక్కడ మా జెట్ బోర్డ్కి అయితే. ఇంకా 8 మెంబర్స్ 8 సీటర్స్ 10 సీటర్స్ అయితే ఆ షేరింగ్. మనం షేరింగ్ అంటే మనం కొంతమంది ఫ్యామిలీస్తో వస్తారు కదా, వాళ్ళు సరిపోతారు. మేము ఎలాగ అనుకున్నాం, అలా కాసేపు అలా వెయిట్ చేస్తే అప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ బొంబాయి నుంచి ఒకరు, జార్ఖండ్ నుంచి ఒకరు వచ్చారు. ఆ 2 ఫ్యామిలీస్ ఫిల్ అయిపోయారు, 8 మెంబర్స్ అంట వాళ్ళు. తర్వాత మేమేమో రిక్వెస్ట్ చేసాము, మేము 2 మెంబర్స్ మేము కూడా యాడ్ అవుతామంటే సరే ఓకేలేండి అని చెప్పేసి 10 మెంబర్స్ మేము ఆ బోటింగ్దే. చూడండి 1350 రూపీస్ అండి అది 10 మెంబర్స్ది. అది మేము చూస్ చేసుకున్నాము. తక్కువే పడింది, 10 మెంబర్స్కి 1300 షేర్ చేసుకోవడమే. ఇంతమంది వెళ్తున్నారు కదా వీళ్ళు, మేము అనమాట షేర్ చేసుకునేది బోటింగ్ది. కానీ లైక్ అలాగ
లక్కీగా మాకు అప్పుడు వెళ్ళేసరికి అలా సెట్ అయ్యారండి. లేకపోతే మనకు అలాగే ఎవరు వస్తారో అలా చూసుకొని ఉండాలి కదా! టైం వేస్ట్ అయ్యేది. ఏదో లక్కీగా వాళ్ళు 8 మెంబర్స్ ఇంక బిల్ పే చేస్తున్నారు. ఇలా మేము వచ్చామనమాట. వాళ్ళు కూడా సరేలేండి పర్లేదు అనుకోని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 10 మెంబర్స్ అలాగా కానీ ఈ బోటింగ్‌లో వెళ్తే మంచిగా వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు. స్పీడ్ బోట్ అనుకోండి మనం ఫాస్ట్‌గా అయిపోద్ది. ఇదైతే అలా చూస్తూ మంచిగా వెళ్ళొచ్చండి. 10 మినిట్స్ అనుకుంటా. మొత్తం ఆ సరౌండింగ్స్ బాగా బోటింగ్ చేసాం మేమైతే. ఇంకా పెడల్ బోటింగ్ కూడా ఉంటదనుకుంటా. పెడల్ బోటింగ్ లేదండి. సారీ. పెడల్ బోటింగ్ ఇక్కడ లేదు. ఊటీ లేక్‌లో ఉంది. ఇదండి వ్యూ అంతా. చాలా బాగుంది. అటు సన్ను అలా వెళ్తుంటే చాలా బాగుంది. చాలా మంచిగుంది. ప్లెజెంట్‌గా అనిపించింది మాకు అలా బోటింగ్ చేస్తుంటే. చూడండి చుట్టుపక్కల వాటర్ చూడండి పక్కనే వెళ్తున్నాయి కదా! స్పీడ్ బోట్ అండి. చాలా ఫాస్ట్‌గా నాకది చూడగానే భయమేసింది. ఫస్ట్ ఒక్కొక్కలో వెళ్ళేది కూడా ఉందండి. సింగిల్‌ది కూడా డబుల్ వెళ్ళేది కూడా ఉంది. సింగిల్ వెళ్ళేది చాలా స్పీడ్‌గా వెళ్తుంది. నాకైతే చాలా భయమేసింది చూస్తేనే భయమేసింది అసలు. ఇంకేం చేస్తాం అది. అయినా పాపతో ఉన్నాం కదా! మేము అది సెలెక్ట్ చేసుకోలేదు. ఇదైతే కొంచెం మంచిగా అనిపిస్తది. చూడండి అంత బాగుంది కదా! వాటర్ అయినా మంచిగా ఉంది. అస్సలు డర్టీగా లేదండి. నీట్‌గా ఉంది వాటర్ కూడా. మంచిగా ఉంది. చుట్టూ చెట్లు, మధ్యలో వాటరు చాలా బాగుంది. క్లైమేట్ కూడా బాగుంది ఆ టైంకి. అంత క్లౌడీగా లేదు. అంత ఎక్కువ సన్ కూడా లేదండి. చాలా బాగుంది. మేము మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ అయిపోయిందనుకుంటా. 2 అలాగ అయిందనుకుంటా. ఆడికి వెళ్ళేసరికి 2, 3 అయిందండి ఆ టైంలో అది. ఇంకా అన్నీ పెట్టానండి. చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. రోజ్ గార్డెన్‌ది బొటానికల్ గార్డెను, మళ్ళీ టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ అన్ని వీడియోస్ పెట్టాను. చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే. వాటర్ మాత్రం చాలా బాగుంది. మంచిగుంది. ఉక్కడం లేక్‌కి వెళ్ళడం మాత్రం ఉక్కడం లేక్ దగ్గర వాటర్ మాకు అంత అనిపించలేదండి. ఇది మాత్రం బాగుంది. పాప మాత్రం బాగా ఎంజాయ్ చేసింది చుట్టూ చూసుకొని. చూడండి వాటర్ అంత బాగుంది కదా! చూడండి వీళ్ళేనండి మాతో షేర్ చేసుకున్నది. మా పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు జార్ఖండ్ అంట. అటు ఆపోజిట్‌లో ఉన్న బొంబాయి అంట వాళ్ళది. అక్కడి నుంచి వచ్చారు చూడ్డానికి. సరే అండి అయిపోయింది మాది అలాగా బోటింగ్ మొత్తం అంతా కవర్ చేసాము. ఆ చెట్లు ఉన్నాయి కదా మంచిగా స్మెల్ చాలా బాగుంది నేచర్ అయితే. స్పీడ్ బోట్ కన్నా నాకు ఇది బెస్ట్ అనిపించిందండి. అలా మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే. అంతేనండి. ఇక లాస్ట్‌కి వచ్చేసాము. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్‌లో చెప్పండి పెడతాను. అంటే మేము వెళ్ళేవి ట్రిప్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. మీకు మనీతో సహా చూపిస్తున్నానండి. ప్రతీదీ మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా చూసి వెళ్ళండి. ఎందుకంటే ముందుగానే ట్రిప్స్‌కి వెళ్తే మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి. లేకపోతే అక్కడికెళ్ళి ప్లాన్ చేస్తామంటే కుదరదు. మనకు టైం వేస్ట్ అయిపోద్ది.
చూడండి మంకీస్ ఎలాగ ఉన్నాయి. పైకి వచ్చేసామండి. ఇక పైకర్ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం మేము. అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.